హాయ్ హలో వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఇవాళ నువ్వుల పొడి చేస్తున్నానండి. ఒక గ్లాసున్నర నువ్వులకి ఒక 15 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర అయితే సరిపోతుంది. ముందు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయ అవి ఏమి వేయం కదండి. పండుగలప్పుడు పూజలప్పుడు కూడా తినడానికి బాగుంటుంది. తర్వాత కరివేపాకు బాగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అండి. బాగా డ్రై రోస్ట్ చేసేయాలి, లేకపోతే కొద్దిగా తేమ ఉందనుకోండి బాగుండదు అనమాట, పాడైపోతుంది. అంతా బాగా స్లోగా ఏపి చేస్తే కనుక 1 మంత్ దాకా నిల్వ ఉంటుందండి. అవి కూడా తీసేసాక అప్పుడు గ్లాసున్నర నువ్వులు వేసుకొని అవి కూడా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని అంతే అండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో బాగుంటుంది. ఇది మా ఇంట్లో అయితే నెలకు ఒకసారైనా చేయాల్సిందేనండి. ఎప్పుడూ ఉంటుంది పొడి. అన్నంలోకైనా టిఫిన్స్లోకి, ఇడ్లీ, నెయ్యి, కారపొడి అసలు చాలా బాగుంటుంది. నువ్వుల పొడి అయితే మంచిది కూడా కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ 3 బాగా వేగాక పక్కన తీసేసుకుని చల్లారండి. వేడి మీద వేస్తే ముద్ద అయిపోతుంది. నువ్వులు కదా, ముద్దగా అయిపోతుంది అన్నమాట. చల్లారాలి, బాగా చల్లారితే అప్పుడు పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా అన్నీ వేసుకుందామండి. చాలామంది ఎండుమిర్చి అవి వేసేసి అవి మిక్సీ వేసాక తీసి మళ్ళీ నువ్వులు వేస్తారు. అలా కాకుండా 3 కొద్ది క్వాంటిటీతో కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకుంటే అది ఎక్కువ మెత్తగా అయిపోయినా బాగుండదండి. పౌడర్ లాగా కొద్దిగా బరకగా ఎండుమిర్చి అవి కొద్దిగా గుండగుండగా ఉంటేనే తెలుస్తుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. అందుకే 3 కలిపి వేస్తున్నాను చూడండి. 3 కలిపి ఒక రౌండ్ వేసి అది తీసేసుకున్నాక నెక్స్ట్ రౌండ్ మళ్ళీ వేసుకుని ఆ సాల్ట్ సరిపోయేటట్టుగా మొత్తం అన్నీ కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నువ్వులు ఒక్కటి వేస్తే నూనెలాగా వచ్చేస్తుందండి, ముద్ద అయిపోతుంది. ఫస్ట్ వేస్తున్నానండి. ఇది మిక్సీ వేసి ఎక్కువగా మిక్సీ వేయకూడదు. ఎక్కువ మిక్సీ వేసినా సరే ఆయిల్ వచ్చేస్తుంది. కొద్దిగా బరకగా అయితే చాలు. టేస్ట్ కూడా అలాగైతేనే పప్పు కింద తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. బాగా ఫైన్గా పౌడర్ అయిపోయినా సరే బాగుండదు. ఇలా ఒక 5 మినిట్స్ అలా తిప్పి తీసేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చెప్పండి. చెడైనా మంచైనా ఏదైనా ఓకే, పర్వాలేదు. సరదాగా చేస్తున్నాను వీడియోస్. రోజు మా ఇంట్లో చేసుకునే వంటలని సరదాగా వీడియోస్ చేద్దాం, అందరూ చేస్తున్నారు కదా అని చేస్తున్నాను. అసలు ఏదన్నా మైనస్ ఉంటే ఎవరైనా చెప్తేనే కదా తెలుస్తుంది. మనకు అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం, వంటలు షూట్ చేయటం నేను ఇదే ఫస్ట్ టైం అండి. సరదాగా ట్రై చేస్తున్నానేమో, ఎలా ఉంటుందో తెలీదు. బాగున్నా కామెంట్ ఇవ్వండి, బాగోపోయినా ఏది బాగోలేదో చెప్పండి. నేను అది ట్రై చేస్తాను బాగు చేసుకోవడానికి. ఈ పొడి బాగా ఆరబెట్టాలండి. చల్లారాక మాత్రమే మనం బాటిల్లో స్టోర్ చేసుకోవాలి, లేకపోతే ముక్కు వాసన వచ్చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.